హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిలక్ష్మి 321. ఈరోజు మనం హోటల్ స్టైల్లో దబ్బకాయ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక దబ్బకాయని తీసుకుందాం. ఒక దబ్బకాయని కట్ చేసి దాంట్లో ఉన్న రసాన్ని పిండి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దబ్బకాయ ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సాఫ్ట్గా ఉడుకుతుంది. కట్ చేసి పక్కన పెట్టేసుకుని ముందుగా ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. లైట్గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకుని తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదే బండిలో కట్ చేసుకున్న దబ్బకాయ ముక్కల్ని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత 2 గ్లాసుల వాటర్ని పోసి ఉడికించుకోవాలి. బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత 100 గ్రాముల బెల్లాన్ని వేసి బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవుపిండి పౌడర్ని వేసి కలుపుకోవాలి. 50 గ్రాముల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ముందుగా రసం పిండి పెట్టుకున్న దాన్ని చల్లారిన దాంట్లో వేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా బాగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న దాన్ని అదే బాండీలో వేసి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకుందాం. ఇలా పోపు బాగా వేగిన తర్వాత దబ్బకాయ చట్నీలో వేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఏ టిఫిన్స్లోకైనా సూపర్గా ఉంటుంది. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 20 డేస్ దాకా నిల్వ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.